పొలిటికల్ వండర్ క్రియేట్ చేసినటువంటి విజయ్ పెరంబూర్ నుంచి ముందంజలో ఉన్నారు. అక్కడ విజయ్ గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక హుమాయూన్ కబీర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంఐఎంతో పొత్తులో ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ ఆ తర్వాత ఏదైతే డీల్ బీజేపీతో కుదుర్చుకున్నారన్నటువంటి వార్తలు బయటకు వచ్చిన తర్వాత 1000 కోట్ల డీల్ అన్న వార్తలు బయటకు వచ్చిన తర్వాత హుమాయూన్ కబీర్ నుంచి ఎంఐఎం విడిపోయింది. సో అక్కడ హుమాయూన్ కబీర్ కూడా ప్రస్తుతానికి వెనకంజలో ఉన్నారు. అగ్నిమిత్రపాల్ దక్షిణ అసోన్సోల్ దక్షిణ పరగా నుంచి పశ్చిమ బెంగాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు కేరళలో రాజీవ్ చంద్రశేఖర్ కీలకమైనటువంటి వ్యక్తి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాస్తవానికి ఎక్కడా పెద్దగా పుంజుకునేటువంటి అవకాశం లేదు. బట్ నేమం నుంచి కేరళలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇక్కడ రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు. మరోవైపు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ కూడా ముందంజలో ఉన్నారు జలుక్బారి నియోజకవర్గం నుంచి. అటు అదే అస్సాంలో గౌరవ్ గొగోయ్ కూడా ముందంజలో ఉన్నారు. సో మహమ్మద్ బద్రుద్దీన్ అస్సాం రాజకీయాల్లో కీలకమైనటువంటి రాజకీయ నాయకుడు మహమ్మద్ బద్రుద్దీన్ వెనకంజలో ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నారు తమిళనాడులో. సో అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెనకంజలోనే కొనసాగుతున్నారు. అధీర్ రంజన్ చౌదరి కూడా వెనకంజలోనే ఉన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తన సొంత నియోజకవర్గం బొడినా నాయకనూరు నుంచి ఆయన కూడా వెనకంజలో ఉన్నారు. సో కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ముఖ్యమంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు. రైట్, ఒకసారి తమిళనాడు విషయం మాట్లాడదాం. సో తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తోంది. తమిళనాడులో విజయ దుందిభి మోగించబోతున్నారా? తమిళనాడులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 106 స్థానాల్లో తమిళనాడులో ఇప్పటికే లీడ్ కొనసాగుతోంది టీవీకే విజయ్. మా కరెస్పాండెంట్ సునీల్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తోంది. ఒక పవర్ సెంటర్ లాగా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గేమ్ చేంజ్ అవుతారా, లేదంటే హంగ్ వస్తుందా, విజయ్ ఎటువైపు ఉంటారన్న కాడ నుంచి విజయే కింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్త కూడా దేశంలో సంచలనంగా మారుతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? 5 రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ హోరహోరీగా కొనసాగుతుంది. కొద్దిసేపమే పశ్చిమ బెంగాల్ మ్యాజిక్ ఫిగర్ 293 స్థానాలు ఉంటే అందులో 148 స్థానాలు దాటిపోయింది. ఇప్పుడు బీజేపీ అటు బీజేపీ పార్టీ ప్రస్తుతం అయితే బీజేపీ ఇప్పటివరకు లీడ్లో వస్తున్న నేపథ్యంలో పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాబట్టి అక్కడ పశ్చిమ బెంగాల్లో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇక మీరన్నట్టు తమిళనాడు విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి హీరో సూపర్ స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి విజయ్ టీవీకే పార్టీని స్థాపించాడు. అక్కడ డిఎంకేకు ఏఐడిఎంకేకు గట్టి పోటీనిచ్చాడు. ఇప్పటివరకు ఏ సర్వేలు కూడా విజయ్ గెలుస్తాడని చెప్పలేదు. కేవలం ఒకే ఒక సర్వే యాక్సిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సర్వే 99 నుంచి 120 స్థానాలు గెలుస్తాడని ఏదైతే చెప్పినటువంటి సర్వే ఖచ్చితంగా సర్వే పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు డిఎంకే ఖచ్చితంగా లీడ్లో ఉంటుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఈ యాక్సిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సర్వే ప్రకారం దాదాపు ఇప్పటివరకు 106 స్థానాల్లో ప్రస్తుతం అయితే టీవీకే ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే విజయ్ కూడా స్పందించాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏ పార్టీ మద్దతు తీసుకోము, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా విజయ్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. ఇప్పటికే విజయ్ ఇంటికి అటు పోలీసులు కూడా చేరుకున్నారు. భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇప్పటివరకు డిఎంకేకి దాదాపు 50 స్థానాల్లో ముందంజ ఉంది. అదేవిధంగా ఏఐడిఎంకేకి 74 స్థానాలు, అదేవిధంగా టీవీకేకి 106 స్థానాలు ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉంటే మొత్తం 234 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అంటే ఇంకా కేవలం 10 నుంచి 12 స్థానాలు మాత్రమే విజయ్కి రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఒకవేళ వస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటితే మాత్రము ఏకపక్షంగా అతను మాత్రమే టీవీకే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజిల్ గుర్తు అతను ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పిల్లలకు అంటే యువతకు అదేవిధంగా మహిళలకు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా విజయ్కి సపోర్ట్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తారని చెప్పారు. దీంతోపాటు యువతకు 2,500 రూపాయలు సంబంధించినటువంటి 15,000 రూపాయల సంబంధించిన స్కాలర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో తీవ్ర ప్రభావం చూపింది
చేస్తున్నామని చెప్పవచ్చు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఎంకేతో పాటు ఏఐడిఎంకే పట్ల విసిగిపోయారు, కొత్త మార్పును కోరుకున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విజయ్ ఒక సూపర్ స్టార్, ఒక హీరోగా ప్రస్థానం ప్రారంభించినటువంటి విజయ్ ఈ రకంగా ఒక పార్టీని స్థాపించి అతను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా అవహేళనగా చూశారు. గతంలో చిరంజీవి ఏ రకంగా పార్టీని ఏర్పాటు చేశారు, అదేవిధంగా కొంతమంది స్టార్లు ఏ విధంగా పార్టీని ఏర్పాటు చేసి ఫెయిల్ అయ్యారు. కానీ విజయ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకు ఎంజీఆర్ ఏ విధంగా సక్సెస్ అయ్యారో, ఆ తర్వాత ఎన్టీఆర్ ఏ విధంగా సక్సెస్ అయ్యారో, ఇప్పుడు విజయ్ కూడా తన రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం దాదాపు 106 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్కి ఇంకా కేవలం 10 స్థానాలు, 10 నుంచి 12 స్థానాలు మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటితే మాత్రం ఖచ్చితంగా టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు మాత్రం వేస్తుందని చెప్పవచ్చు. విజయ్ చేసినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందో తమిళనాడు రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు, మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్, పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు యువతను, ముఖ్యంగా 19 నుంచి 30 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు యువతను కూడా ఎక్కువగా ఆకర్షించే విధంగా అనేక పథకాలను కూడా రూపొందించాడు. ఆ పథకాల మొత్తం కూడా యువత మొత్తం కూడా టీవీకే వెన్నుదండ ఉన్నట్టు కూడా మనకి ఇందులో ఈ రిజల్ట్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్, మొత్తం మీద తమిళనాడులో టీవీకే మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ముందడుగు వేస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దీదీ బ్రాండ్ గ్రౌండ్లో ఉందని అందరూ భావించినప్పుడు కూడా కేంద్రం మొత్తం కూడా, కేంద్ర అధిష్టానం మొత్తం కూడా ఆడ తిష్ట వేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరోవైపు కేంద్ర మంత్రులు మొత్తం కూడా దాదాపు మొత్తం మంత్రులందరూ కూడా ఆడ తిష్ట వేసి ప్రచారం చేశారు. మొత్తం మీద బీజేపీ కంచుకోట ఉన్నటువంటి దీదీ బ్రాండ్ని మొత్తం కూడా పూర్తిగా బద్దలు చేశారు. మొత్తం ప్రస్తుతం అయితే అక్కడ బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాబట్టి ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ రాష్ట్రంలో ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు కేరళలో కూడా ఎల్డీఎఫ్కి, యూడీఎఫ్కి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది. మొత్తం యూడీఎఫ్కి అక్కడ ప్రస్తుతం అయితే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. కాబట్టి అక్కడ కూడా కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపులోనే తుది ఫలితాలు కూడా వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సో తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికార పీఠం సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. మరోవైపు కేరళలో యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ కొనసాగిస్తోంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. లింగం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగం యాదవ్ గారు, సో మొత్తానికి అన్ని స్థానాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏకైక హోప్ కాంగ్రెస్ పార్టీకి కేరళ ఒకటే ఉండే. సో కేరళలో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏ అంశాలు కలిసి వచ్చినాయి అనుకుంటున్నారు? లింగం యాదవ్ గారు. ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కు, ఎల్డీఎఫ్ కు వ్యతిరేకంగా ప్రజా సమస్యలని పోరాడంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుంది. డెఫినెట్ కూడా అవన్నీ కూడా జనరల్ కూడా మనకు ట్రెడిషనల్ కూడా మనకు తెలుసు. కేరళ అంటేనే ఎవ్రీ 5 years ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ జనరల్ గా అవుతుంటది. లాస్ట్ ఎలక్షన్స్ లో సెకండ్ కాన్సిక్యూటివ్ టైం లెఫ్ట్ పార్టీ అక్కడ అధికారంలో చేపట్టింది. అంటే 10 ఏళ్ల పాలన పైన, ప్రత్యేకించి కేరళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం పైన, వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలు, విధానాల పరమైనటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సక్సెస్ఫుల్ గా తీసుకుపోయింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా